హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను ఎన్నో పోషకాలను కలిగి ఉండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే, మరీ ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే తెల్ల నువ్వుల చిక్కీని ఏ విధంగా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి శుభ్రం చేసిన 1/2 kg తెల్ల నువ్వులను యాడ్ చేస్తున్నానండి. నువ్వులను లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుతూ కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇక్కడ నువ్వులు కలర్ చేంజ్ అయిపోయి మంచి సువాసన వస్తున్నాయండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులను చల్లార్చుకోవాలండి. ఇప్పుడు నువ్వుల చిక్కీని స్ప్రెడ్ చేయడం కోసం ఏదైనా ఒక పెద్ద ప్లేట్ లేదా ఒక బేషన్ను రివర్స్ చేసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకోవాలండి. ఇలా నెయ్యిని అప్లై చేసుకోవటం వల్ల చిక్కీని స్ప్రెడ్ చేసినప్పుడు చిక్కీ అనేది అంటుకుపోకుండా ఉంటుంది. అలాగే చిక్కీని స్ప్రెడ్ చేయడం కోసం చపాతీ కర్రకి కూడా వీడియోలో చూపించిన విధంగా నెయ్యిని అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత దీనిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1/2 kg తురిమిన బెల్లంను యాడ్ చేసుకోవాలండి. 1/2 kg నువ్వులకి 1/2 kg బెల్లం కొలత అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. బెల్లంని తురిమి యాడ్ చేసుకోవటం వల్ల ఈజీగా కరుగుతుంది. ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ని ఎక్కువగా యాడ్ చేయకూడదండి. ఎక్కువగా యాడ్ చేసుకుంటే పాకం రావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు తురిమిన బెల్లంను కరిగించుకోవాలండి. బెల్లంలో నలకలు ఉన్నట్టయితే కరిగించిన బెల్లాన్ని వడకట్టుకోవాలండి. లేదంటే డైరెక్ట్గా వాడుకోవచ్చు. కలుపుతూ ఉండగా బెల్లం పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, బెల్లం అనేది బాగా దగ్గరగా వచ్చేసింది. మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి. దీనికోసం ఒక చిన్న బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోకి కొంచెం పాకంను యాడ్ చేసుకోవాలండి. పాకాన్ని వాటర్లో యాడ్ చేసిన తర్వాత వెంటనే పట్టుకోకుండా 1-2 సెకండ్ల పాటు అలాగే వదిలేసి పాకంను చెక్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ పాకం అనేది ముద్దలాగా ఉంది. చూడండి, పాకం అనేది ఇంకా ఫామ్ అవ్వలేదండి. ఇది ఎటు అంటే అటు మౌల్డ్ అవుతుంది. అలాగే వీడియోలో చూడండి, పాకం అనేది సాగుతుంది. మీరు ఈ స్టేజ్లో నువ్వులను యాడ్ చేసి చిక్కీ చేసినట్టయితే నువ్వుల చిక్కీ కూడా ఈ విధంగానే సాగుతుందండి. పంటికి కూడా అంటుకుపోతుంది. పాకం అనేది ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలండి. చూడండి, పాకం అనేది ఇంకొంచెం దగ్గరగా వచ్చిందండి. ఇప్పుడు ఇంకొకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి. వాటర్లోకి కొంచెం పాకంని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత 1-2 సెకండ్ల పాటు అలా వదిలేసి పాకంని చేతితో తీసుకోవాలండి. లేదంటే పాకం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలుతుందండి. చూడండి, పాకం అనేది 1-2 సెకండ్ల తర్వాత వీడియోలో చూపించిన విధంగా బ్రేక్ అవ్వాలండి. ఇలా బ్రేక్ అయితే ఈ స్టేజ్లో మీరు నువ్వులను యాడ్ చేసి చిక్కీ చేసినట్టయితే నువ్వుల చిక్కీ కూడా ఈ విధంగా బ్రేక్ అవుతుంది. పాకం వచ్చిన తర్వాత ఇందులోకి 2-3 చిటికెళ్ళ వంట సోడాని యాడ్ చేసుకోవాలండి. వంట సోడాను యాడ్ చేసుకోవటం వల్ల చిక్కీ తినేటప్పుడు పంటికి గట్టిగా లేకుండా గుల్లగా ఉంటుందండి. నచ్చని వారు స్కిప్ చేసేయొచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని రెండిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకోవటం వల్ల చిక్కీకి మంచి షైనింగ్ వస్తుందండి. నెయ్యి వంట సోడా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ముందుగానే వేయించి పెట్టుకున్న నువ్వులు మొత్తం కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత పాకంలో నువ్వులు బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా పాకం నువ్వులు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిని ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ మీదకి వేసుకోవాలండి. అలాగే గరిటకు అంటుకున్న నువ్వుల చిక్కీ మిశ్రమంని 1 స్పూన్ సహాయంతో తీసుకొని ప్లేట్ మీదకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న చపాతీ కర్ర సహాయంతో దీనిని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు ప్లేట్ కదులుతుందండి. అందుకే నేను ప్లేట్ కిందకి ఒక క్లాత్ని వేసుకుంటున్నానండి. తెల్ల నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి.
ఈ కాల్షియం అనేది ఎముకల బలానికి చాలా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా కీళ్ళ నొప్పులు ఉన్న మహిళలు తెల్ల నువ్వుల్ని తీసుకోవటం ద్వారా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. తెల్ల నువ్వుల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం ద్వారా బరువు తగ్గాలనుకునే వారికి తెల్ల నువ్వులు చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. తెల్ల నువ్వులు బెల్లం కలిపిన ఈ చిక్కీ తీసుకోవటం ద్వారా రక్తహీనత ఉన్నవారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న మహిళల్లో పీరియడ్స్ రెగ్యులర్గా రావటం కోసం తెల్ల నువ్వుల్లో ఉండే లిగ్నాన్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. చూడండి, చిక్కీని ఈ విధంగా పలుచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక చాక్ సహాయంతో మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలండి. నువ్వులతో తయారు చేసిన చిక్కీ ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ అయిపోతుందండి. చిక్కీ బాగా ఆరిన తర్వాత ఒక అట్లకాడ సహాయంతో చిక్కీని ప్లేటు నుండి వేరు చేసుకోవాలండి. చూడండి, చిక్కీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నువ్వులు వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి నువ్వులను పరిమిత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు చిక్కీని పీసెస్ లాగా బ్రేక్ చేసుకోవాలండి. ముందు అంచులను సపరేట్ చేసుకోవాలండి. అంచులన్నీ తీసివేసిన తర్వాత చిక్కీని పీసెస్ లాగా బ్రేక్ చేసుకోవాలండి. చూడండి, పాకం అనేది పర్ఫెక్ట్గా ఉంటే పీసెస్ అనేవి ఈజీగా బ్రేక్ అవుతాయండి. అంతేనండి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తెల్ల నువ్వుల చిక్కీ రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.